అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానన్నమాట. సో, నేను ఈ వరలక్ష్మి వ్రతం కోసం చాలా వరకు అన్ని ఐటెమ్స్ మీషో నుంచి పర్చేస్ చేశాను. ఏమేం చేశాను, ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేసేయండి. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ అష్టలక్ష్ముల స్టాండ్ అన్నమాట. ఇవొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మనకు బేస్ ఇలా కోలం డిజైన్ వస్తుంది. అండ్ పైన ఇలా అష్టలక్ష్మిలని ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే అన్నమాట. చాలా బావుంటుంది. సో, పూజలో పెట్టడానికి అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ స్టాండ్స్ తీసుకున్నాను నేను మీషోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్చ్ తీసుకున్నాను. సో, అమ్మవారి ఫేస్ ఎనకాల ఇలా ఆర్చ్ పెడితే చాలా బావుంటుంది. అండ్ ఫేస్ కూడా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇదొక్కటి పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పి అమ్మవారి ఫేస్ ఉన్నదే ఇలా బ్యాక్ డ్రాప్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. సో, ఎనకాల బ్యాక్ డ్రాప్ అరేంజ్ చేస్తే నీట్‌గా ఉంటుంది. అండ్ దీనిపైన మంచిగా డెకరేషన్ కూడా చేయాలనుకుంటున్నాను. సో, అమ్మవారి ఫేస్ వచ్చింది కాబట్టి ఎక్కువ హడావిడి చేయదలుచుకోలేదన్నమాట. సో, సింపుల్ గానే డెకోర్ చేద్దాం అనుకున్నాను. ఇదొచ్చేసి మీషోలోనే తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించేటివన్నీ కూడా నేను మీషోలో పర్చేస్ చేసినవే. అన్నిటి యొక్క లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. ఒక్కసారి చెకౌట్ చేసేసేయండి. ఇదొచ్చేసి బ్యాక్ డ్రాప్ అమ్మవారి ఫేస్ చూసారా ఎంత కళగా కనిపిస్తుందో. చాలా బావుంది గదా! నేను డెకరేషన్ వీడియో పోస్ట్ చేశాను ఒకటి లాంగ్ వీడియో. సో, అందులో మీకు ఇంకా బ్యాక్ డ్రాప్ క్లియర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ కింద పెట్టుకోవడానికి కార్పెట్ అన్నమాట. చాలా బావుంది. మంచి క్వాలిటీలోనే వచ్చింది. అండ్ మంచి విడ్త్ గూడా వచ్చిందన్నమాట. సో, ఇలా కింద ఇది కార్పెట్ పెట్టేసి పైన అమ్మవార్లని అన్నిటిని అండ్ ఫ్రూట్స్‌ని ఎలా సెట్ చేద్దామని జెప్పేసి ఇది తీసుకున్నాను. సో, నేనొక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని జెప్పాను గదా! సో, డెకరేషన్ ఎలా చేస్తున్నాను ఏంది అన్నది. ఆ వీడియోలో ఇవన్నీ ఎలా యూజ్ చేస్తున్నానో, ఎలా అరేంజ్ చేసుకున్నానో నేను మీకు క్లియర్‌గా పెడతానన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెల్లరీస్. జ్యువెల్లరీ వచ్చేసి మ్యాంగో హారం తెప్పించానన్నమాట. పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇయర్ రింగ్స్ ఇలా చిన్నగా వచ్చాయి. సో, నేను వేరే ఇయర్ రింగ్స్ పేర్ చేద్దామని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాను. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి చాలా బావుంటుంది. ఈ కైండ్ ఆఫ్ నెక్ సెట్స్. ఇదొచ్చేసి నాకు బిలో 350 రూపీస్‌లోనే వచ్చింది. క్వాలిటీ కూడా అంతే బావుంది. నెక్స్ట్ వచ్చేసి పాపడి బిళ్ళ. ఈ పాపడి బిళ్ళ కూడా ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి చాలా బావుంటుందని సో, ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి ఈ కైండ్ ఆఫ్ పాపడ్ బిళ్ళ చాలా బావుంటుంది. సో, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్. ఇలా ఇవొచ్చేసి మనకి ప్యాక్ ఆఫ్ 10 వస్తుంది. మంచిగా పెద్ద వాలు జడ యేసుకుంటాం కాబట్టి వాటిలల్లో పెట్టుకోనికి చాలా బావుంటుందని చెప్పి తెప్పించుకున్నాను. క్వాలిటీ చూసారా ఎంత బావుందో! చాలా 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 బావుంది. ఎందుకింతగనం స్ట్రెస్ చేసి చెప్తున్నానో అర్థం చేసుకోండి. నాకంత నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మాటీలు. సో, ఇయర్ రింగ్స్‌కి చెంపస్వరాలున్నప్పుడు మాటీలు గూడా ఉంటే బావుంటుంది గదా! అసలు ట్రెడిషనల్ అవుట్‌ఫిట్ అంటేనే మాటీలు, చెంపస్వరాలు వీటితోనే మంచి లుక్కొస్తుంది. ఇదొచ్చేసి జడావు కుందన్‌లో వచ్చిందనమాట. మంచి పింక్ కలర్ మాటీలు. కాకపోతే సైజ్ కొద్దిగా చిన్నగా వచ్చింది. పర్లేదు అనుకుంటున్నాను నేను. ఇదిగోండి. చూసారా? జడవ మాటిలన్నమాట ఇవి. చాలా బావున్నాయి క్వాలిటీ. మంచి పింక్ కలర్. అండ్ ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా మీషోలోవే. వీటి యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఈ ప్రొడక్ట్స్ అన్నిటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఒక్కసారి లింక్స్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చినయి మీరు పర్చేస్ చేయొచ్చన్నమాట. మెయిన్‌దొకటే చూపియడం మర్చిపోయానన్నమాట నేను. అసలు ఇది కనిపించలేదు నాకు అప్పటినుంచి. ఇప్పుడు అన్నీ సర్దుతే కనిపించింది. సో, మెయిన్ ఐటెమ్ ఇదొచ్చేసి ఇవేంటిదో గెస్ జేయండి. చూపిచ్చేస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి. బ్యూటిఫుల్ బుగాడీస్ అన్నమాట. ఎంత బావుందో గదా! అసలివే చూపియడం మర్చిపోయాను నేను. బుగాడీస్ చాలా బావుంది. సో, ఇలా పెట్టుకుందామని జెప్పి తెప్పిచ్చాను. సో, ఈ వరలక్ష్మి వ్రతంకి ఈ ఐటెమ్స్ అన్నీ నేను మీషోలో తీసుకున్నాను. ఇంకొన్ని గూడా తీసుకోవాల్సినటివి ఉండే. బట్ అన్నీ లేట్ డెలివరీ వల్ల తీసుకోలేకపోయాను. సో, లాస్ట్ మొమెంట్‌లో బుక్ చేసుకున్నాను ఇవన్నీ. సో, మీరిలా మిస్ చేసుకోకండి. ముందే ఒక 10 డేస్ ముందే బుక్ చేసి పెట్టుకోండి. నేను ఒక స్టాండ్ గూడా అనుకున్నాను. బట్ అది ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఆల్‌మోస్ట్ 10 డేస్ నుంచి చూస్తున్నాను. అదసలు స్టాక్ ఇన్నే అవ్వట్లేదు. సో, ఈసారి నార్మల్ టేబుల్ పెట్టే పూజ చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో, కొంచెం సపోర్ట్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకొన్ని మంచి కంటెంట్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. సో, ఇంతే వీడియో. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ అందరికి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.